హాయ్ ఫ్రెండ్స్, సో ఇవాళ మేము చికెన్ ఇంకా బగారా రైస్ వండుకుందాం అనుకుంటున్నాం. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఎలా వస్తుందో చూద్దాం పదా. ఫస్ట్ ఇట్లా వాష్ చేసుకోవాలి గైస్, సాల్ట్ వేసుకొని. సో ఇవాళ సంజన చెఫ్ గైస్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ గైస్, మనం పేస్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి, లిటిల్ కొంచెం సబ్ కారం వేసుకోవాలి, ఫ్రై. ఏమేమి వేసినా సంజన? నేను అల్లం పేస్ట్, పసుపు, కారం వేస్తాను. టేస్ట్కి తగ్గట్టు చూసుకొని సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసింది, కొంచెం లవంగాల పొడి వేయాలి. కొంచెం లవంగాల పొడి. ఎక్కువ వేస్తే ఘాట్ అవుతుంది. ఓకే, సో లెమన్ స్క్వీజ్ చేసినాక మంచి ఇట్లా కలుపుకోవాలి. అన్న పౌడర్, స్మెల్ అయితే మంచిగా వస్తుంది గైస్. స్మెల్ అయితే క్రేజీ వస్తుంది గైస్. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాలి. బగారా రైస్కి వెజ్జెస్ బగారా రైస్కి ఆయిల్లో ఫస్ట్ సాజీరా వేయాలి. అండ్ చికెన్కి కూడా ఆయిల్లో సాజీరా వేసాను అన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ అన్నీ చేయాలి, కానీ అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ వేసేసుకోవాలి గైస్. ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ వేసేసుకోవాలి. బాగా నాకు దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం. పచ్చిమిర్చి కట్ చేస్తుంది గైస్. మిర్చి సో అది బగారా చికెన్ చికెన్ చాలు, ఎక్కువ తినాలి మంచిగా. ఇట్స్ హెల్తీ, సార్ ఏంటి సార్ అది? ఇట్స్ హెల్తీ. తినకపోతే మంచి బయట నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు చూసి సాల్ట్ వేసేసి. అండ్ అదైతే చికెన్ అయితే అయిపోయింది. బగారా రైస్ అయితే వేసినాం, అవుతుంది. చికెన్ అయిపోయింది, బగారా అవుతుంది. ఎక్కడి వరకు వచ్చిందో అయిపోయింది. బగారా రైస్, చికెన్ కూడా అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుందో. చాలా ఉన్నాయి ఇంకా దాచాం.
కుప్పలు కుప్పలుగా. End to the vlog guys. I hope మంచి వచ్చింది అనుకుంటున్నా. Please don't forget to like the video and subscribe guys. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. So see you in the next vlog. Tata, bye bye.